ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి క్రీస్తు కృపా పరిచర్యలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సరే, మనం 73వ కీర్తన 3వ వచనం చదువుదాం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. 4వ వచనం, మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. 5వ వచనం, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ప్రార్థన. ప్రభువా, ఇందులోని విషయాలు మాకు బోధించండి. పరిశుద్ధ ఆత్మదేవ మాకు నేర్పించండి. కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి వింటూ ఉండగా మీరు మాకు సహాయం దయచేయమని, మా ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం అనే అర్థంలో మేము సరిదిద్దుకొనుటకు, దేవుని వాక్యము చేత మా జీవితాలు కట్టుకొనుటకు, క్రీస్తు రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా నీకు ఆయాసకర విషయాలు మాలో తీసివేసుకుని పరిశుద్ధులు ఇంకను పరిశుద్ధులుగా, నీతిమంతులు ఇంకను నీతిమంతులుగా నాయన జీవించినట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము అసూయను గురించినటువంటి వర్తమానాన్ని వింటున్నాము. అసూయపరులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు. వారి ముఖములు ఎప్పుడూ కూడా అందంగా ఉండవు. ఉదాహరణకు బైబిల్లో మనం గమనించినట్లయితే అసూయపరులు సంతోషంగా ఉండలేరు అని చెప్పడానికి ఉదాహరణకి లాబాను ఉన్నాడు. లాబాను ఆస్తి కంటే యాకోబు ఆస్తి ఎక్కువైనప్పుడు లాబాను మంద కంటే యాకోబు మంద వృద్ధి చెందుతున్నప్పుడు లాబాను యాకోబు మీద అసూయపడ్డాడు. నిన్న మొన్న ఉండినట్లుగా అతని ముఖం లేదని బైబిల్లో ఆదికాండం 31వ అధ్యాయంలో రాయబడి ఉంది. అంటే అసూయపరుల ముఖాలు అందంగా ఉండవు. వారు ఎప్పుడు కూడా అసంతృప్తితో ఉంటూ ఉంటారు. ఇతరులు పోల్చుకొని వారికి అది ఉంది, వారికి ఇది ఉంది, నాకు అది లేదు, ఇది లేదు అని చెప్పేసి వారికి ఉన్నదాన్ని బట్టి సంతృప్తి చెందకుండా ఇతరులతో పోల్చుకొని వారు ఉన్నదాన్ని బట్టి అసూయపడుతూ వారు అసంతృప్తిగా బ్రతుకుతూ ఉంటారు. అసూయ అనేటువంటిది మనల్ని అసంతృప్తిలోకి నెట్టి మన మీద మనకి అసహ్యత కలిగేలాగా చేసి మనల్ని మనం నాశనం చేసుకునేలాగా చేస్తుంది. అసూయ అంత భయంకరమైనటువంటి పాపం. ఉదాహరణకి బైబిల్లో మనం చూసినట్లయితే రాహేలు, ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమేమో లేని ఎడల నేను చచ్చేదనెను. చూడండి, వారికి ఉంది, నాకు లేదు, నేను ఎందుకు బతకాలి? వారికి ఉంది, నాకు లేదు, నా బ్రతుకు వ్యర్థం, నేను జీవించడం వ్యర్థం. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్తున్నారా? ఇతరులకు ఉన్నదాన్ని బట్టి మనం సంతోషించాలి. వారు అభివృద్ధి పొందుతున్న దాన్ని బట్టి మనం సంతోషించాలి. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఒక వ్యక్తి అభివృద్ధి పొందుతున్నాడంటే అతని కుటుంబం బాగుపడినట్లే, అతని గ్రామం బాగుపడినట్లే, దేశం బాగుపడినట్లే. కాబట్టి ఇతరులు అభివృద్ధి చెందుతున్నప్పుడు దాన్ని బట్టి మనం సంతోషించాలి. వారి దేవుని పిల్లలైతే దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. అంతేగాని వారికి ఉంది, నాకు లేదని దాన్ని బట్టి అసంతృప్తి చెందుతూ అసూయపడుతూ ఈర్ష్య, ద్వేషం, మత్సరం కలిగి ఉండుట వలన ప్రయోజనం లేదు. చూడండి, ఇక్కడ రాహేలు తన అక్క యందు అసూయపడింది. ఈరోజు అన్నదమ్ముల్లో అసూయ చూస్తూ ఉన్నాం, అక్క చెల్లెల్లో అసూయ చూస్తూ ఉన్నాం, ఇరుగు పొరుగు వారి విషయంలో అసూయ చూస్తూ ఉన్నాం. వారు లేనితనం, వారి అభివృద్ధిని చూచి వారవలేనితనం కలిగి ఉండడం, వారి ముఖాలు చిన్నబుచ్చుకోవడం, వారు మనల్ని చూసి సంతోషించకుండా ఏదో ఎడమొహం పడిమొహంగా వెళ్ళటం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అసూయ అనేది ఎంత భయంకరమైన పాపం అని అంటే, రాహేలు తన అక్కేందో అసూయపడి, ఆమెకి అప్పటికే దాదాపు 6 పిల్లలు ఉన్నారు. రూబేను, షిమ్యోను, లేవి, యోధా. 4 కుమారులు దేవుడు లేయాకి ఇచ్చాడు తన అక్కకి. తనకి సంతానం లేదు, బాధపడుతుంది. సంతానం లేనప్పుడు బాధపడడం సహజమే.
వారుకున్నారు నాకు లేరనేటువంటిది బాధపడడం అది సహజమే. కానీ వారుకున్నారు నాకు లేరు అని ఇక్కడ అక్కకి పిల్లలున్నారు నాకు పిల్లలు లేరు. నేను ఎందుకు బ్రతకాలి అని తన అక్కేందో అసూయపడి ఆమెకుందని అసూయ, ఈమెకి లేదని బాధ. అసూయపడి నాకు గర్భఫలమిమ్ము లేని యెడల నేను చచ్చెదనా నేను. అసూయ చూడండి, అసూయపరులు చచ్చెదరు అనే మాట బైబిల్‌లో యోబు గ్రంథంలో వ్రాసి ఉంటది. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనంలో దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఎందుకు చస్తానంటుంది? తన అక్కకి పిల్లలున్నారు నాకు పిల్లలు లేరు. అక్క యందు అసూయపడి నాకు గర్భఫలమిమ్ము లేని యెడల నేను చచ్చెదను. గర్భఫలం ఎవరిస్తారు? మానవుడు ఎవరు ఇవ్వలేడు కదా. యాకోబుతో అంటుంది, తన భర్తతో అంటుంది, నాకు గర్భఫలమిమ్ము లేని యెడల నేను చచ్చెదను. అక్కడ యాకోబు అంటున్నాడు 2వ వచనంలో 30వ అధ్యాయము ఆదికాండము 2వ వచనంలో యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నేనున్నానా అనెను. నేనేమన్నా దేవుడినా? గర్భఫలం ఇచ్చే దేవుడు. కుమారులు యెహోవాని గురించి స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అని 127వ కీర్తన 3వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు కూడా ఈ అసూయ అనేటువంటిది ఏమాత్రము కూడా ఉండకూడదు. అసూయ అనేది ఎంత మాత్రం ఉండకూడదు. ఈ అసూయ అనేటువంటిది దేవుని పిల్లల్లో కూడా ఉండడం చాలా విచారకరం. ఈ బైబిల్లో మనం చూసినట్లయితే ఇందాక చదువుకున్నటువంటి 73వ కీర్తనలో 3వ వచనంలో భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. అంటే భక్తిహీనులు క్షేమంగా ఉన్నారని ఇక్కడ భక్తిపరుడైనటువంటి ఆసాబు అసూయ పడుతున్నాడు, మత్సరపడుతున్నాడు. మత్సరం అంటే చెడ్డ కండ్లు, అసూయ. భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. దుష్టులు సౌకర్యంగా ఉండడం చూసి భక్తుడైనటువంటి ఆసాబు బాధపడుతున్నాడు, అసూయ పడుతున్నాడు. ఇంత భక్తి చేస్తున్న నేను ఇలాగే ఉన్నాను, కానీ వారే బాగున్నారు, నాకంటే వారే బాగున్నారు, వారే క్షేమంగా ఉన్నారు, వారే అభివృద్ధిలోకి వస్తున్నారు. నేను ఇంత భక్తి చేస్తున్నాను, నేను ఇలాగే ఉన్నాను, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను, తప్పక దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నాను, దేవునికి ఎంతో నేను నమ్మకంగా ఉంటున్నాను, కానీ నేను ఇలాగే ఉండిపోయాను, నాలో అభివృద్ధి లేదు, నాలో ఆశీర్వాదం లేదు, దేవుని నుండి ఆశించే ఫలాలు ఇంకా నాకు దొరకలేదు, కానీ వారు మాత్రం చాలా బాగున్నారు, అభివృద్ధిలో ఉన్నారు, కానీ ఇంత భక్తి చేస్తున్న నేను ఇలాగే ఉన్నానని భక్తిహీనులు చూచి తన భక్తిని జారగొట్టుకునే పరిస్థితిలో వెళ్ళిపోయాడు ఆసాబు. చూడండి, ఎందుకంటే గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. వారిలో ఏంటి గర్వం అని అంటే భక్తిహీనుల్లో మనం ఇంత మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా, మనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నా, దేవుని భయం లేకుండా జీవిస్తున్నా మనమే బాగున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. మనకి ఏ తెగులు లేదు, మనకి యాతనలు లేవు అని వాళ్ళు అనుకుంటున్నారు. దేవునికి తెలివి లేదు నిజంగా అని అనుకుంటున్నారు వాళ్ళు. 11వ వచనం చూస్తే దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, గర్వించువారు, ఎగతాళి చేయవారు, గర్వంగా మాట్లాడేవారు. వీళ్ళు భక్తిహీనులు. చూడండి, వారు గర్వంగా మాట్లాడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. తర్వాత దేవునికి తెలివి లేదు, ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కంటే మనమే బాగున్నాం అని వాళ్ళు అనుకున్నారు. దేవునికి తెలివి ఉన్నదా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వారిని చూసి ఈ ఆసాబు భక్తుడు ఏం చేస్తున్నాడంటే వారి మీద మత్సరపడుతూ, చూడండి, తాను ఏ రీతిగా అనుకుంటున్నాడు. 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకున్నట వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మలుడైనట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. తనకు కలిగిన బాధను బట్టి, వేదన బట్టి బాధపడుతూ, తనకున్న కష్టాన్ని బట్టి బాధపడుతూ, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కానీ ఇదే పరిస్థితిలో నేను ఉంటున్నాను, కానీ వాళ్ళు నాకంటే బాగున్నారని భక్తిహీనులు చూసి మత్సరపడ్డాడు, అసూయపడ్డాడు ఆసాబు భక్తుడు. నేను నా హృదయం శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే, నేను పరిశుద్ధంగా జీవించడం వ్యర్థమే, పవిత్రంగా జీవించడం వ్యర్థమే, నా చేతులకు పాపం అంటకుండా నేను పరిశుద్ధంగా నిర్మలంగా బ్రతకడం వ్యర్థమే అని అనుకున్నాడు. కానీ తనలో ఒక ఆలోచన వచ్చింది, అసలు భక్తిహీనుల యొక్క అంతమేంటో ఒకసారి దేవుని మందిరానికి పోయి ప్రార్థించి దేవుని దగ్గర విచారణ చేసి దేవుని అడుగుదామని
దేవుని మందిరానికి వెళ్ళారు. ఇక్కడ మీరు చూసినట్లయితే 73వ కీర్తన 16వ వచనం, ఆయనను దీన్ని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. నిజంగా వారు నరకం యొక్క అంచుల్లో ఉన్నారు. వారు కాలు జారు చోటున వారు ఉన్నారు. నాశనం వారికి పొంచి ఉన్నది. వారి ప్రవర్తన ఫలము ఏమిటంటే వారి అంతము నాశనమే. వారి ప్రవర్తన ఫలం ఏంటంటే నాశనమే. నాశనం యొక్క అంచుల్లో భక్తిహీనులు ఉన్నారు. ఆ సంగతి ఆశాభక్తుడు ఎరగకుండా దేవుని విషయంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైనా నీవు ఇలాంటి మాటలు మాట్లాడేవా? ఇతరులతో పోల్చుకొని ఇంత భక్తి చేస్తున్నాను, నేను ఇంత యథార్థంగా జీవిస్తున్నాను, ఇంత నీతిగా జీవిస్తున్నాను, కానీ దేవుడు నా ప్రార్థన వింటలేదు, నేను ఆశించింది దేవుడు నాకు ఇవ్వలేదు, నా ప్రార్థన వ్యర్థము, నేను దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించడం వ్యర్థము, నేను నీతిగా బ్రతకడం వ్యర్థము, నాకంటే వారే బాగున్నారని ఇతరులు చూసి అసూయపడుతూ నీ భక్తిని నువ్వు జారగొట్టుకుంటున్నావా? నువ్వు భక్తిలో నుండి దేవునికి దూరంగా బ్రతుకుతున్నావా? ప్రార్థన నిర్లక్ష్య పెడుతున్నావా? దేవుని మీద అలుగుతున్నావా? దేవుని సన్నిధి నిర్లక్ష్య పెడుతున్నావా? ఇలాంటి స్థితిలోనికి నువ్వు వెళ్తున్నావా? ఇది చాలా భయంకరమైంది. ఎప్పుడు అలా వెళ్ళొద్దు. భక్తులను చూసి అసూయపడవద్దు. వారు నరకం యొక్క అంచుల్లో ఉన్నారు, నాశనం యొక్క అంచుల్లో వారు ఉన్నారు. కానీ నీ జీవితంలో దేవుడు నీ పరిస్థితి అంతా చూస్తున్నాడు. కానీ ఒక రోజున దేవుడు నీ ప్రార్థన విని నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. రాహేలు తన అక్యంత అసూయపడి ఆ మాట మాట్లాడింది, నేను చచ్చేదనని. కానీ ఒక రోజున రాహేలు ప్రార్థన దేవుడు విని ఆమెకి 2 కుమారులు ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. దేవుడు ఒక రోజున నీ ప్రార్థన వినే సమయం ఉంది. దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే సమయం ఒకటి ఉంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించే సమయం ఒకటి ఉంది. కాబట్టి ఇతరులకు ఉంది, నీకు లేదని బాధపడబాకు. దేవుడు నువ్వు ఆశించింది దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆశించింది దేవుని చిత్తానుసారమైంది అయితే దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నిరీక్షణతో విశ్వాసంతో కనిపెట్టు. కాబట్టి భక్తుడైనటువంటి ఆసాబు తన జీవితంలో భక్తిహీనులను చూసి తాను మత్సరపడ్డాడు. చివరికి తన పాపాన్ని తాను ఒప్పుకొని తాను పశ్చాత్తాపడినట్లుగా ఇదే కీర్తన గ్రంథంలో మనం చూడగలము. 73వ కీర్తన 21వ వచనం, నా హృదయం మత్సరపడెను, నా అంతరంద్రములు నేను వ్యాకులు పడి తిని, నేను తెలివిలేని పశుప్రాయునైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. అసూయ ఎలా చేస్తుందంటే మన తెలివిలేని పశుప్రాయునిగా చేస్తుంది. తను పశ్చాత్తాపడ్డాడు. నా హృదయము భక్తిహీనులు చూసి మత్సరపడింది, కానీ దేవుని మీద నేను నా మాటలు తిరుగుబాటు చేసేవిగా అయినాయి. దేవుని మీద నేను సణిగాను, గొణిగాను, నేను ఇలా బ్రతకడం వ్యర్థము అనుకున్నాను. కానీ చివరికి ఇక్కడ చూడండి, నేను తెలివిలేని పశుప్రాయునైతిని. పశుప్రాయులు వివేచించరు, గ్రహింపరని ఆ 92వ కీర్తనలో మనం చూడగలం. 92వ కీర్తన 6వ వచనం, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. పశుప్రాయులు గ్రహింపరు. ఏంటి ఇక్కడ మనం గమనించినట్లయితే 92వ కీర్తనలో మొదటి వచనాలు, యెహోవాను స్తుతించడం మంచిది, ఎందుకంటే దేవుడు ప్రతి ఉదయమున తన కృపను, ప్రతి రాత్రి తన విశ్వాస్యతను చూపిస్తున్నాడు. ఎన్నో కార్యాలు 4వ వచనంలో మీరు చూస్తే ఎన్నో కార్యాల చేత, మేలుల చేత దేవుడు సంతోషపరుస్తున్నాడు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ మర్చిపోయినటువంటి భక్తుడు పశుప్రాయుడిగా ప్రవర్తిస్తున్నాడు. చేసిన మేలు మర్చిపోయి, చేసిన మేలు గ్రహించకుండా పశుప్రాయులుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పశుప్రాయులు వాటిని గ్రహింపరు. నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు ఇంతకుముందు, వాటన్నిటి నువ్వు గ్రహించట్లేదు. అన్ని మేలు చేసిన దేవుడు ఈ మేలు చేయలేడా? ఎన్నో విషయాలు దేవుడు నీ ప్రార్థన విని నీకు జవాబిచ్చాడు. ఎన్నో విషయాలు దేవుడు నిన్ను ఆదరించాడు, ఆదుకున్నాడు, నీకు సహాయం చేశాడు. ఆ మేళ్ళన్నీ మర్చిపోయి దేవుడు నా జీవితంలో ఏ మేలు చేయలేదు అన్నట్టుగా బ్రతుకుతున్నావు. పశుప్రాయులు గ్రహించరు. అందుకని ఇక్కడ ఆశాభక్తుడు అంటున్నాడు, అయ్యా నా జీవితంలో ఎన్నో మేలు చేసావు, కానీ వాటన్నిటినీ మర్చిపోయిన వాడిగా ఉన్నాను, గ్రహించని వ్యక్తిగా ఉన్నాను, తెలివిలేని పశుప్రాయుని అయ్యాను, దయతో నన్ను క్షమించు, మన్నించు అని తాను దేవుని విషయంలో పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తున్నాము. రెండోది తాను ఏమంటున్నాడనంటే, నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని. చూడండి 73వ కీర్తన 22వ వచనంలో, నేను తెలివిలేని పశుప్రాయుని అయితిని, నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని. మృగము తిరుగుబాటు చేస్తుంది, మృగము హాని చేస్తుంది.
ఈ రోజుల్లో మనుషులు చూడండి, హాని చేసేటువంటి వారు, మృగతత్వం కలిగిన వారు ఇతరులకు హాని చేస్తారు. మృగము తిరుగుబాటు చేస్తుంది. ఇతని మాటలు దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా ఉన్నాయి. నా హృదయం శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలై బ్రతకడం వ్యర్థమే అన్నట్టుగా అసభక్తుడు అక్కడ మాట్లాడిన మాటలు దేవునికి ఎంత బాధ కలుగజేశాయో. అందుకనే తను అన్నాడు, అయ్యా నా మాటలు నీ మీద తిరుగుబాటు చేసిన వాటితో సమానంగా ఉన్నాయి, కాబట్టి దయతో నన్ను మన్నించు, క్షమించు, నేను నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని అని తాను పశ్చాత్తాపడ్డాడు. బైబిల్లో అసూయ చూడండి మనలను తెలివిలేని పశుప్రాయులుగా చేస్తుంది. అసూయ మనలను మృగములాగా ప్రవర్తించేలాగా చేస్తుంది. బైబిల్లో చూడండి, కయ్యూను తన తమ్ముడి మీద అసూయపడి నా అర్పణ అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడని అసూయపడి తమ్ముడినే చంపేస్తాడు. చూడండి, మృగములాగా ప్రవర్తిస్తాడు. చివరికి కయ్యూను ఏమైపోయాడు? దేశదిమ్మరై తిరిగాడు. అసూయ చూడండి ఎంత భయంకరమైన పాపము. అలాగే సౌలు దావీదు మీద అసూయపడి దావీదుని చంపాలని ఉద్దేశించి తరుముతూ ఉన్నాడు. ఎందుకని? సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలది స్తుతులని ఎప్పుడైతే ప్రజలు పాడారో అప్పుడే వెంటనే సౌలుకు అసూయ వచ్చేసింది. అక్కడ మన బైబిల్లో చూసినట్టు సమూయేలు మొదటి గ్రంథము మనం చూసినట్లు 18వ అధ్యాయం 9వ వచనంలో సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అనే మాట వ్రాయబడి ఉంది. అసూయపరులు మన మీద విషాన్ని వెలకక్కుతారు. కాబట్టి అలాంటి వారిని చూసి నువ్వు బాధపడొద్దు, కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టు, ప్రార్థన చెయ్యి. అసూయ ఎంత భయంకరమైన పాపం అంటే అది నిన్ను మృగంలాగా ప్రవర్తించేలాగా చేస్తుంది, ఒక కయ్యూనులాగా, ఒక సౌలులాగా. అలాగే ఉదాహరణ బైబిల్లో చూసుకుంటే యోసేపు అన్నదమ్ములు యోసేపు మీద అసూయపడి ఏం చేశారు? అతనిని అమ్మివేసినట్లుగా మనం చూస్తాము. అన్నదమ్ములే. చూడండి, అసూయపరులు ఎవరూ కూడా చరిత్రలో బాగుపడినట్లుగా కనబడదు. వారి యొక్క జీవితం అంతం ఎట్లున్నదో ఒకసారి ఆలోచించు. సౌలు యొక్క అంతం ఎట్లున్నదో, యుద్ధంలో సౌలు చనిపోతాడు, కయ్యూని అంతం ఎట్లున్నదో ఒకసారి ఆలోచించండి. అసూయకి ఎప్పటికి కూడా నువ్వు చోటు అనేది ఇవ్వడానికి వీలు లేదు. మన అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనంలో ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడైండి అతని శ్రమలన్నిటి నుండి తప్పించి అనే మాట ఉంది. కాబట్టి మన జీవితంలో గమనించినట్లయితే ఈ అసూయకు అనేది చోటు ఇవ్వకూడదు. అలాగే కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే లేవి గోత్రం నుండి వచ్చినటువంటి వారైనటువంటి కోరహు, అభిరాము, దాతాన్ అనేటువంటి వారు మిగిలిన కొంతమంది పోగు చేసి మోషే అహరోన్ల మీద తిరుగుబాటు చేశారు. వారి యొక్క దేవుడు మోషే అహరోన్లకు ఇచ్చిన ఉద్యోగ ఘనతను చూచి వారు అసూయపడ్డారు. 106వ కీర్తన 16వ వచనం, వారు తమ దండు పాలెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోనందును అసూయపడిరి. 17వ వచనం, భూమి నెరవిరిచి దాతానును మృంగెను, అది అభిరాము గుంపును కప్పివేసెను. చూడండి, వీరు మోషే అహరోన్ల మీద వారికి దేవుడిచ్చిన ఉద్యోగ ఘనతను చూచి అసూయపడి మత్సరపడి వారి మీద తిరుగుబాటు చేసినందుకు చివరికి భూమి నెరవిడిచి తిరుగుబాటు చేసిన వారిని, వారి అనుచరుల్ని భూమి మింగివేసినట్లుగా సంఖ్యాకాండము మనము 16వ అధ్యాయం 32వ వచనంలో మనం చూడగలం. కాబట్టి అసూయ ఎంత భయంకరమైందో చూడండి. అసూయ పరుల వలన కొన్నిసార్లు నీ జీవితంలో నీకు శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, వారు నీకు అడ్డుబండగా మారచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో వారిని బట్టి నువ్వు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అది తాత్కాలికంగానే ఉంటుంది. అటుగుండా నువ్వు వెళ్ళినా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి సేవకుల్లో కూడా, ప్రియమైన సేవకుడా, మన జీవితంలో కూడా అసూయ అనేటువంటిది ఎంత మాత్రము ఉండకూడదు. అసూయ వలన మనం మన జీవితంలో మనుషులను దూరం చేసుకుంటాం, మనల్ని ప్రేమించే వారిని దూరం చేసుకుంటాం. విశ్వాసులారా, మీ జీవితంలో కూడా అసూయ అనేది ఎంత మాత్రం ఉండకూడదు. ఇతర విశ్వాసం చూసి అసూయపడుతున్నావా? ఇతరులకు అభివృద్ధిని చూసి వరవలేనితనం కలిగి ఉన్నావా? అలా ఉండటం వలన నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం కూడా నువ్వు సంపాదించుకోలేవు. బైబిల్లో రెండోదిగా మనం చూసినట్లయితే అసూయపరులు ఎంత మాత్రం కూడా సంపాదించుకోలేరని దేవుని నుండి మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. చూడండి, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. అంటే మత్సరం కలిగిన వారు,
చెడ్డ కండ్లు కలిగి ఉన్నవారు, అసూయపడేటువంటి వారు ఏమి సంపాదించుకోలేరు, దేవుని నుండి ఏమి పొందుకోలేరు. ఈ మాట మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అసూయపరులు శరీర సంబంధులు అనేటువంటి మాట వ్రాయబడింది అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా మాట్లాడుకుని వారు కారా? చూడండి, ఆత్మ సంబంధులైన వీరు శరీర సంబంధులుగా మారిపోయారు. శరీర సంబంధులైన మనుష్య రీతిగా మాట్లాడుతున్నారు. చూడండి, కాబట్టి ఈ అసూయ అనేటువంటిది అసూయ పరులు సంపాదించుకోలేరని, అలాగే అసూయ పరులు శరీర సంబంధుల జాబితాలో ఉంటారని చూసాం. అలాగే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ శరీర సంబంధులు లేకపోతే ఈ అసూయ అనేటువంటిది శరీర కార్యములో ఒకటి. శరీర కార్యాలు అక్కడ రాయబడ్డాయి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలరతో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాను. శరీర కార్యముల్లో ఒకటి అసూయ. ఈ అసూయ పరులు దేవుని రాజ్యాన్ని ఏమాత్రం కూడా సంపాదించుకోలేరని ఇందులో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అసూయ నీ జీవితంలో ఉంటే దీన్ని సిలువేసి చంపేయాలని అక్కడ రాయబడింది. 5వ అధ్యాయము గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనం, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. శరీర ఇచ్చల్లో ఒకటి అసూయ, శరీర కార్యములో ఒకటి అసూయ. నీలో ఒకవేళ ఈ అసూయ ఉంటే ప్రియమైన సహోదరి తీసివేయి. ఈరోజు నువ్వు అభివృద్ధి పొందలేకపోవడానికి, నువ్వు ఆశీర్వించబడలేకపోవడానికి కారణం ఈ అసూయేనేమో. ఈ అసూయ విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడు. ఒక ఆసాబు భక్తుడిలాగా వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి, లేకపోతే నువ్వు ఉన్న స్థలంలో మోకరించి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఏవైతే దేవునికి ఇస్తానని దేవుడు ఉద్దేశించాడో అవి ఖచ్చితంగా నువ్వు దేవుని నుండి ఏదైతే నువ్వు ఆశించావో వాటిని పొందుకోవడానికి దేవునికి సహాయం చేస్తాడు. ఈ అసూయ అనేది నీకు దేవునికి అడ్డుగోడగా ఉందేమో, ఈ పాపం అడ్డుగోడగా ఉందేమో, దాన్ని తొలగించినట్లయితే దేవుని నుండి నీవు రావాల్సిన దీవెనలు పొందుకుంటావు సహోదరి. కాబట్టి ఈ అసూయ పరుల వలన నీ జీవితంలో శ్రమలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు వారి ద్వారా నీకు కలగొచ్చు. కొన్నిసార్లు కొన్ని విషయాలు వారు నీకు అడ్డుబండగా మారి నీ జీవితంలో నీకు వచ్చే అవకాశాలు రాకుండా వారు చేయొచ్చు. యోసేపు విషయంలో ఎన్నో విధాలుగా చేశారు, కానీ యోసేపు శ్రమల గుండా వెళ్ళినటువంటి యోసేపు హెచ్చించబడ్డాడు. నీ జీవితంలో కూడా వారి ద్వారా నీవు అసూయ పరుల ద్వారా శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాటన్నిటిపైన దేవుడు నీకు జయమిస్తాడు. వారిని క్షమించే మనసు కలిగి ఉండు. వారి యొక్క ప్రవర్తన క్రియలు, వారి చేష్టలు దేవునికి అప్పగించి నువ్వు విడిచిపెట్టు. దేవునికి అప్పగించి వదిలివేయి. నువ్వు దేవుని సన్నిధిలో సాగిపో. దేవుడు ఒక రోజున వాళ్ళని నీ యొద్దకు తీసుకుని వస్తాడు. వారిని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడేలాగా దేవుడు చేస్తాడు. యోసేపు అన్నదమ్ములు అసూయపడిన వారిని ఒకరోజు ఆయన ఎదుట సాగిలిపడేలాగా చేశాడు. కాబట్టి నీ జీవితంలో కూడా యోసేపు వలె అట్టి మనసును కలిగి ఉండు. బైబిల్లో ఫిలిస్తీన్ రాజు ఇస్సాకు మీద అసూయపడ్డాడు. ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడి అతన్ని వెళ్ళగొట్టిరి అని ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడి విత్తనం వేసినప్పుడు నూరంతల ఫలం పొందుకున్నాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించినందుకు అతడు గొప్పవాడయ్యాడు. దాన్ని బట్టి ఆ ఫిలిస్తీన్ రాజు అతని మీద అసూయపడ్డాడు. 26వ అధ్యాయము 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడి అతన్ని వెళ్ళగొట్టేశారు. కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కాబట్టి అతను చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. గనక ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ ఫిలిస్తీన్ల రాజు అలాగే సైన్యాధిపతి వీళ్ళు కొంతమంది వెళ్ళి, అయ్యా నీ విషయంలో మేము ఇలాగ తలపెట్టాము, నిన్ను వెళ్ళగొట్టేశాము, నిన్ను మేము దూరం చేసుకున్నాము, మమ్మల్ని క్షమించు అని అతని దగ్గరికి వచ్చి వారు సమాధాన పడినట్లుగా మనం ఇదే ఆదికాండం 26వ అధ్యాయము మనం 28-29 వచనాల్లో మనం చూడగలం. కాబట్టి ప్రియమైన వారులారా, నీ జీవితంలో కూడా నువ్వు బాధను, శ్రమలు, అసూయ పరుల వల్ల అనుభవిస్తున్నావేమో, దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇతరుల ఏడుపులు ఎక్కువైపోయినాయి అని నువ్వు ఏదో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది నరఘోష ఎక్కువైపోయిందని ఏ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు.
దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలని ఉద్దేశించినప్పుడు ఎవరు ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. యేసు ప్రభు విషయంలో కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభుని అసూయ చేతే, యేసు ప్రభు మీద అసూయపడినటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అసూయ చేతనే తనను సిలువకు అప్పగించారని పిలాతు అక్కడ గ్రహించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలనగా వారు అసూయ చేత ఆయన అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. పిలాతు యేసు ప్రభులో ఏ దోషము ఆయన కనుగొనలేదు. 3 సార్లు ఈ మాట అంటాడు. ఈ మాట మనం యోహాను సువార్త మనం 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో మనం చూడగలం. క్రీస్తు అనబడిన యేసు నేనేమి చేతును, నేనేం చేయాలి? అతనిలో ఏ దోషం లేదు, ఏ పాపం అతనిలో లేదు, మీరు చెప్పిన నేరాలు ఏమీ కూడా అతనిలో లేవని పిలాతే సాక్ష్యం ఇస్తాడు. కానీ పిలాతుకు ఒకటి అర్థమైంది, ఏమిటనంటే అసూయ చేతనే ఆయనకు అప్పగించారని ఆయనకు అర్థమైంది. ఎందుకు యేసుప్రభు అంటే అసూయ ప్రధాన యాజకులకి అనంటే ప్రజలందరూ యేసయ్యని వెంబడిస్తున్నారు, ప్రజలందరూ యేసుప్రభు బోధలు వినటానికి వెళుతున్నారు. మన బోధ ఎవరింటలేదు, మన వాక్యం ఎవరింటలేదు, మన బోధ ఎవరింటలేదు, మనల్ని ఎవరు వెంబడించట్లేదు, అందరూ యేసునే వెంబడిస్తున్నారు. యోహాను సువార్తలో మీరు చూసినట్లయితే చనిపోయిన లాజరును బ్రతికించినప్పుడు లోకం ఆయన వెంటపోయిననే మాట వ్రాయబడి ఉంటుంది. కాబట్టి అందరూ ఆయన వెంబడిస్తున్నారనే అసూయ, అందరూ ఆయన బోధ వింటున్నారనే అసూయ. ఇలాంటి అసూయ నీలో ఉందా? కానీ ఈ అసూయ పరులతో ఏకీవించినటువంటి ప్రజలు ఆయన సిలువేయము అన్నారు. కానీ ఇదే ప్రజలు ఒక రోజున అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులు అడుగుగా, 38వ వచనం, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అసూయ చేత సిలువకు అప్పగించినటువంటి ఈ ప్రజలు, అయ్యా నిజమే, మేము ఆ సిలువ వేసే గుంపులో మేము కూడా ఉన్నాం, కాబట్టి మేమేం చేయతుము. ఆ మాటలో పశ్చాత్తాపం కనబడుతుంది వారిలో. మేము యేసు ప్రభుని సిలువేసి చంపేశాము, సిలువేసే గుంపులో మేము కూడా ఏకీభవించాము, సిలువేమని గుంపులో మేము కూడా ఉన్నాము. ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అసూయ చేత అప్పగించిన ఆ గుంపులో వారితో పాటు మేము ఏకీభవించి ఈ విధంగా చేశాము. అయ్యో, తెలివిలేని పశుప్రాయులమై ఈ విధంగా చేశాం, మేమేమి చేయాలి అని అంటే, మీరు మారు మనసు పొందండి, ఈ పాపం ఒప్పుకొని విడిచిపెట్టండి మీ పాపములు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోనండి, మీరు రక్షించబడతారు. ఈ ఆశా భక్తుడు 73వ కీర్తనలో తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. తనేమన్నాడంటే 25వ వచనంలో, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. రెండోది అక్కడ మనం గమనిస్తే 73వ కీర్తన 28వ వచనంలో, నాకైతే దేవుని పొందు ధన్యకరం, నువ్వు ఉంటే నాకు చాలని అక్కడ ఆశాభక్తుడు అన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరు సహోదరి, ప్రభువు నీకున్నాడు, ఆయన కలిగినటి కంటే గొప్ప ఆశీర్వాదం ఏదీ లేదు. నీ జీవితంలో కలిగి అసూయ ఉంటే విడిచిపెట్టు. దేవుడు నీకు కావాల్సిన దేవుడు నీకు ఇస్తాడు, నీ జీవితంలో నీకు ఇవ్వాల్సిన దేవుడు నీకు ఇస్తాడు, నేను దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి అయిన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, ఆశావు భక్తుడు దుష్టుల సౌకర్యంగా ఉన్నట్టు చూచి అసూయపడ్డాడు, మత్సరపడ్డాడు. భక్తిహీనుల క్షేమము తన కంటబడినప్పుడు మత్సరపడ్డాడు. నేను ఎంత భక్తి చేస్తున్నాను, నేను ఇలాగే ఉన్నాను, నా జీవితంలో బాధలు, వ్యాధులు, కష్టాలు, వారే సౌకర్యంగా బ్రతుకుతున్నారని అనుకున్నాడు. కానీ వారి యొక్క అంతము అంచుల్లో ఉన్నారని, నాశనం యొక్క అంచుల్లో ఉన్నారని ఆశాభక్తుడు గ్రహించి పశ్చాత్తాపడి విడిచిపెట్టి నువ్వు ఉన్నావు చాలని అనుకున్నాడు ప్రభువా. కాబట్టి నాయన, మా జీవితంలో ఎక్కడ ఇలాంటి అసూయకు చోటు ఇవ్వకుండా, అసూయ పరుల ద్వారా శ్రమలు ఎదుర్కొంటున్నా దేవునికి అప్పగించి మొరపెట్టి సాగిపోయేవారిగా చేయి. అన్ని పరిస్థితుల్లో మాకు జయమిచ్చే దేవుడు అయినావు, నీకు వందనాలు. నీ వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని. అసూయ ఎక్కడ ఈ లక్షణం అనేది ఇది శరీర కార్యంలో, శరీరచ్చలో ఒకటని, దేవుని రాజ్యం ఏమాత్రం సంపాదించుకోలేరని మేము గ్రహించిన ప్రభువా, దీన్ని సిరివేసేవారిగా చేయండి.
దేవుని రాజ్యము నా ప్రభు సంపాదించుకునే వారిగా మమ్మల్ని చేయండి. దేవి ఈ ప్రార్థన మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సకల దీవెన దేవుని వాక్యం విన్న మీకును దేవుడు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.